జీవనరేఖ కార్యక్రమానికి స్వాగతం. ఈ మధ్య చిన్నవారి నుంచి పెద్దవారి వరకు వయసుతో ఎలాంటి సంబంధం లేకుండా కూడా జుట్టు సమస్యలతో బాధపడేవారిని చూస్తూనే ఉంటాం. మరీ ముఖ్యంగా ఎక్కువగా జుట్టు రాలిపోవడం, బట్టతల, అలాగే డాండ్రఫ్ ఇలా ఎన్నో రకాల హెయిర్ సంబంధిత సమస్యలు ఎదురవుతూనే ఉన్నాయి. జుట్టు రాలడానికి ప్రధాన కారణాలేంటి? హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే ఏంటి? సర్జరీకి ముందు ఆ తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? హెయిర్ ప్రాబ్లమ్స్ కు చక్కటి పరిష్కారం అందిస్తోంది హెయిర్ క్రియేషన్స్. హెయిర్ స్కిన్ లేజర్ క్లినిక్ కాస్మెటాలజిస్ట్, న్యూట్రిషనిస్ట్ అపర్ణ గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని సందేహాలను నివృత్తి చేసుకుందాం. మీకు ఎలాంటి డౌట్స్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్ కి కాల్ చేసి మీ సమస్యలని నివృత్తి చేసుకోండి. నమస్కారం అపర్ణ గారు. హలో. మనం మాట్లాడుకున్నట్టంటే వయసు సంబంధం లేదు, అలాగే జెండర్తో కూడా సంబంధం లేకుండా చాలా మందికి జుట్టు సమస్యలు వస్తూనే ఉంటాయి మేడం. అంటే ఇప్పుడు బట్టతలకి అసలు ప్రధాన కారణాలు ఏంటి? అసలు ఎన్ని స్టేజెస్ ఉంటాయి బట్టతలలో? సో ఇప్పుడు బట్టతల అంటే బాల్నెస్ వచ్చేసి మేల్కి ఫీమేల్కి ప్యాటర్న్ అనేది డిఫరెన్స్ ఉంటుందండి. సో బాల్ హెడ్ అంటే ఆల్రెడీ హెయిర్ ఫాల్ అయిపోయింది, హెయిర్ థిన్ అయిపోయింది, దాని తర్వాత మీకు బాల్ హెడ్ అనేది వస్తుంది. సో బాల్ హెడ్ రావడానికి ఏంటి అంటే ఇప్పుడు మీకు బాల్ హెడ్ వచ్చినప్పుడు సో ఫస్ట్ అంటే మీ జెనెటిక్ ఫస్ట్ రీజన్ వచ్చేసి జెనెటిక్ అండి. మేల్లో కానీ ఫీమేల్లో కానీ హెరిడేటరీ అంటే మీ ఫ్యామిలీలో మేల్కి బాల్ హెడ్ ఉందంటే మీ నాన్నగారికి కానీ తాతగారికి కానీ మేనమామకి కానీ హెరిడేటరీ ఉంది అంటే కనుక మీకు అర్థమవుతుంది. కొందరికి ఏంటంటే ఈ టెంపుల్ పాయింట్స్ అంటే సైడ్స్ నుంచి లోపలికి వెళ్ళిపోతుంది, కొందరికి క్రౌన్ పోర్షన్లో పలచబడుతూ వస్తుంది. అంటే వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళ నాన్నగారికి కానీ తాతగారికి కానీ ఎలా ఉందో అలాగే ప్యాటర్న్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకే. సో ఇప్పుడు అలాగే దానిలో చూసుకుంటే 7 స్టేజెస్ అంటే 7 గ్రేడ్స్ అనేవి మెయిన్గా ఉంటాయి. ఫస్ట్ 2 గ్రేడ్స్లో ఉన్నప్పుడు మీరు ఇనిషియల్గా దాని గురించి అంటే కేర్ తీసుకొని కనుక చేసుకుంటే మీకు జనరల్ ట్రీట్మెంట్ మెయింటెనెన్స్తో సెట్ అవుతుంది. సో లేదు 3rd గ్రేడ్కి వచ్చేసారు అనుకున్నప్పుడు మీ బట్టతల ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అంటే సైడ్స్ 2 ఇంచెస్ వరకు డెప్త్ అవుతుంది అండ్ మిడిల్లో పలచబడము, క్రౌన్ పోర్షన్ కూడా పలచబడడం అనేది ఉంటుంది. సో ఆ టైంలో కనుక చూసుకుంటే కనుక మీకు ట్రాన్స్ప్లాంటేషన్ అనేది రిక్వైర్మెంట్ ఉంటుంది. అంటే మీ బట్టతలని కనుక మీరు కవర్ చేసుకోవాలి అంటే కనుక మీకు ట్రాన్స్ప్లాంటేషన్ అనేది రిక్వైర్మెంట్ ఉంటుంది. అపర్ణ గారు, అసలు ట్రాన్స్ప్లాంటేషన్ అంటే ఏంటి? అసలు ఎన్ని మెథడ్స్ ఉన్నాయి దీంట్లో? సో ట్రాన్స్ప్లాంటేషన్ వచ్చేసి ఏంటి అంటే ఇప్పుడు నేను చెప్పినట్టుగా మీకు బాల్ హెడ్ ఉంది, ఫీమేల్ కానీ మేల్ కానీ ఏ ఏజ్ వారైనా కానీ బాల్ హెడ్ వచ్చేసింది అంటే బట్టతల వచ్చేసింది, మీకు బట్టతల ఉంది అనుకుంటే మాత్రం మీరు ట్రాన్స్ప్లాంటేషన్ తీసుకోవాలి. ట్రాన్స్ప్లాంటేషన్లో మెయిన్గా 2 మెథడ్స్ ఉంటాయండి. 2 మెథడ్స్ అంటే ఇప్పుడు ఓల్డ్ మెథడ్ అనేది చాలా ఎక్కువగా అసలు ఎవ్వరూ యూజ్ చేయట్లేదు, ఎందుకంటే అది FUET మెథడ్ అంటాము. అంటే దానిలో ఏంటంటే వెనక భాగంలో మూన్ షేప్లో కట్ చేసి అక్కడ నుంచి ఫాలికల్స్ని అంటే గ్రాఫ్ని సపరేట్ చేసి బాల్ హెడ్ అయిన ప్లేస్లో అరేంజ్ చేసేవాళ్ళు. అప్పుడు ఏంటంటే జనరల్ అనెస్థీషియా వేయడం, కట్ చేసాం కాబట్టి స్టిచ్చెస్ వేసి వాళ్ళకి లైఫ్ టైం స్కార్ అనేది ఉండిపోతుంది. అది పాత ప్రొసీజర్, FUT మెథడ్ అంటాము. ఇప్పుడు అడ్వాన్స్ అండ్ లేటెస్ట్ ప్రొసీజర్ ఏది ఉంది? FUE ప్రొసీజర్ అనేది ఉంది. FUE అంటే ఏంటంటే మీకు ఎలాంటి కట్టింగ్ అవసరం లేదు, జనరల్ అనెస్థీషియా ఇవ్వాల్సిన అవసరం లేదు. సో ఈచ్ ఫాలికల్ని అంటే ఈచ్ రూట్ని హెయిర్ గ్రాఫ్ని మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకొని అంటే తీసి బ్యాక్ సైడ్ డోనర్ పార్ట్ నుంచి కానీ లేదా బాడీ హెయిర్ నుంచి కానీ తీసుకొని ఈచ్ గ్రాఫ్ని మనం ఇంప్లాంటేషన్ అంటే ఎక్కడైతే బాల్ హెడ్ ఉందో ఆ పోర్షన్లో మనం ఇంప్లాంటేషన్ అనేది చేస్తాం. అంటే ఈ FUE మెథడ్లో ఇంకా ఏమైనా అదర్ ప్రొసీజర్స్ ఉన్నాయా? సో మెయిన్ మెథడ్ వచ్చేసి FUE అండి. FUE మెథడ్లో మనం ఫాలో అయ్యేది అంటే ఇప్పుడు పర్ డే మనం చెప్పుకున్నట్టు 4th గ్రేడ్ వరకు ట్రీట్ చేస్తున్నాం. అంటే ఒక్కొక్క గ్రాఫ్ని ఎక్స్ట్రాక్షన్ అండ్ ఒక్కొక్క గ్రాఫ్ని ఇంప్లాంటేషన్ చేయాలి కాబట్టి మనం పర్ డే గ్రేడ్ 4 వరకు చేసుకుంటున్నాం. ఎప్పుడైతే దానిలో ఉన్న అడ్వాన్స్ మెథడ్స్ అంటే నీడిల్ మెథడ్ ఉంటుంది, పెన్ మెథడ్ ఉంటుంది, గన్ మెథడ్ ఉంటుంది. సో దానిలో మనము డిపెండ్స్ అపాన్ క్లయింట్ కండిషన్ మనం యూస్ చేసినప్పుడు ఇంకా తొందరగా స్పీడ్గా ప్రొసీజర్ అనేది ఫినిష్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. కానీ ఏ ప్రొసీజర్ చేసినా మెయిన్ మెథడ్ వచ్చేసి FUE అండి. FUE మెథడ్లోనే చేస్తాం. అంటే మీరు ఎలా చెక్ చేసుకుంటారు? అంటే పేషెంట్ని బట్టి అసలు ఏ మెథడ్ యూస్ చేయాలి, ఎలాగ చెక్ చేస్తారు? సో FUE అయితే మెథడ్ మెయిన్ అండి. ఇప్పుడు మనం చేసేది FUE, అది ఈజీ అండ్ సింపుల్ ప్రొసీజర్ ఫర్ క్లయింట్ అండ్ అస్. అంటే ఒక డాక్టర్కి ఒక పేషెంట్కి ఇద్దరికి కూడా సింపుల్ ప్రొసీజర్ అది. అంటే డాక్టర్కి కూడా ఈజీగా అవుతుంది, టైం టేకింగ్ బట్ ఈజీ, కాంప్లికేషన్స్ ఉండవు. ఈజీ అంటే ఏంటంటే తొందరగా చేయడం కాదు, సర్జరీలో మీకు ఎలాంటి కాంప్లికేషన్స్ కానీ ప్రాబ్లమ్స్ కానీ ఇష్యూస్ కానీ అవ్వకుండా ఉంటుంది. కాబట్టి డాక్టర్కి అండ్ పేషెంట్కి ఇద్దరికి కూడా సేఫ్ ప్రొసీజర్, ఈజీ అండ్ సింపుల్ ప్రొసీజర్ FUE ప్రొసీజర్ని మనం ఇప్పుడు ఫాలో అవుతున్నాం. అపర్ణ గారు, ఈ బాడీ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే ఏంటి అసలు?
సో ఇప్పుడు నేను చెప్పాను కదా బాడీ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే ఏంటి అంటే ఇప్పుడు పర్ గ్రేడ్, ఇప్పుడు మనము 4th గ్రేడ్ వరకు చూసుకున్నాము, ఫస్ట్ 1 డే అన్లిమిటెడ్లో చేస్తున్నాం, అంటే 3000 గ్రాఫ్స్ వరకు వాళ్ళకి రిక్వైర్మెంట్ ఉంటుంది. సో ఎవరైతే 7th గ్రేడ్ వరకు ఉన్నారు అంటే ఏమవుతుందంటే ఓన్లీ సైడ్స్ నుంచి 2 ఇంచెస్, బ్యాక్ సైడ్ నుంచి 4 ఇంచెస్ హెయిర్ ఉంటుంది, రిమైనింగ్ పార్ట్ అంతా కూడా ఫుల్ బాల్డ్ అయిపోతుంది, అంటే 7 స్టేజెస్లోకి వెళ్ళిపోతారు. ఆ ఉన్న 30% హెయిర్ నుంచి మనం 70% బాల్ హెడ్ని కవర్ చేయలేము. కాబట్టి ఏం చేస్తామంటే మనం బియర్డ్ నుంచి వాళ్ళ చెస్ట్ హెయిర్ నుంచి ఇంకా రిమైనింగ్ బాడీ పార్ట్స్ ఏవి కూడా యూజ్ అవ్వండి బాడీ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్లో. బియర్డ్ నుంచి అండ్ చెస్ట్ నుంచి మనం గ్రాఫ్ట్ని తీసుకొని ఆ గ్రాఫ్ట్స్ని మనము క్రౌన్ పోర్షన్లో పెట్టుకుంటాము. ఎప్పుడు కూడా బియర్డ్ చెస్ట్ హెయిర్ అనేది హెయిర్ లైన్లో పెట్టుకోకూడదు, డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది లుకింగ్లో. సో కాబట్టి మనం స్కాల్ఫ్ ప్రొసీజర్ నుంచి తీసుకున్నవి హెయిర్ లైన్లో అరేంజ్ చేసి రిమైనింగ్ బాల్ హెడ్ని కవర్ చేయడానికి బియర్డ్ అండ్ చెస్ట్ హెయిర్ నుంచి కూడా గ్రాఫ్ట్ని కలెక్ట్ చేసి ఎక్స్ట్రాక్షన్ చేసి ఇంప్లాంటేషన్ అనేది క్రౌన్ పోర్షన్లో చేసుకుంటాం. అది బాడీ హెయిర్ని రిమూవ్ చేస్తున్నాం, బాడీ గ్రాఫ్ట్ని కలెక్ట్ చేస్తున్నాం కాబట్టి బాడీ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటాం. పన్నగారు అంటే ఈ హెయిర్ ఒకటే కాకుండా చాలా మందికి గడ్డం లేదంటే మీసం ఈవెన్ ఐబ్రోస్ కూడా కావాలనుకుంటూ ఉంటారు. సో వాళ్ళకి మనం ఈ ప్లాంటేషన్ చేయొచ్చు అంటారా? చేయొచ్చండి. ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఆటో అంటే హెరిడేటరీ అనేది ఫస్ట్ రీజన్ బాల్ హెడ్ రావడానికి, సెకండ్ రీజన్ మెడికల్ కండిషన్ అంటే ఆటో ఇమ్యూన్ డిసీజెస్ ఉంటాయి. ఇంకా ఏంటి అంటే వాళ్ళ ఫ్యామిలీలో అంటే వాళ్ళకు పుట్టినప్పటి నుంచి హైబ్రోస్ ఉండవు, కొందరికి గడ్డం ఉండదు. అంటే అబ్బాయిలకైతే 18 ఇయర్స్ నుంచి స్టార్ట్ అవ్వాలి, ఈవెన్ 30 ఇయర్స్ వచ్చినా కూడా వాళ్ళకు గడ్డం మీసం అనేది ఉండదు, ఉన్నా కూడా చాలా లైట్గా థిన్గా ఉంటుంది, హెయిర్ మాత్రం ఫుల్గా ఉంటుంది. అలాంటి కండిషన్లో ఏం చేస్తామంటే మనం బ్యాక్ సైడ్ నుంచి అంటే స్కాల్ఫ్ పోర్షన్ బ్యాక్ సైడ్ నుంచి గ్రాఫ్ని కలెక్ట్ చేసుకొని బియర్డ్లో మనం ఇంప్లాంటేషన్ అనేది చేస్తాము. సేమ్ యాజ్ యూజువల్ కామన్ పర్సన్కి బియర్డ్ ఎలా ఉంటుందో అలాగే మనం షేప్ అనేది డ్రా చేసి ఇంప్లాంటేషన్ అనేది చేస్తాము. సేమ్ మీసాలు కూడా అంతే, హైబ్రోస్ కూడా అంతే. మనం హైబ్రోస్ లేని వాళ్ళకి, ఫీమేల్ అయితే హైబ్రోస్కి, మేల్ అయితే గడ్డాలు మీసాలు, కొందరికి మేల్లో కూడా హైబ్రోస్ ఉండవు, అలాంటివన్నీ కూడా మనం స్కాల్ఫ్ పోర్షన్ నుంచి లేదంటే వాళ్ళ చెస్ట్ హెయిర్ నుంచి ఎక్స్ట్రాక్షన్ అంటే తీసుకొని గ్రాఫ్ని వాళ్ళకి కావాల్సిన ప్లేస్లో, అంటే జనరల్గా ఇప్పుడు మేల్ అయితే ఏంటి కామన్గా హెయిర్ పెరగాల్సిన ప్లేస్ గడ్డము, మీసము, హైబ్రోస్ అండ్ హెయిర్, రిమైనింగ్ హెయిర్ అంతా అన్వాంటెడ్ హెయిర్ అంటాము. ఫీమేల్లో హైబ్రోస్ అండ్ స్కాల్ఫ్ హెయిర్. సో వాళ్ళకి ఎక్కడైతే జనరల్గా బై బర్త్ మనకు రావాల్సిన హెయిర్ అనేది రావట్లేదు కాబట్టి దాన్ని మనం ఇంప్లాంటేషన్ ప్రాసెస్లో మనము చేసుకుంటాము. అపర్ణ గారు కాల్ తీసుకుందాం. సంధ్యారాణి మహబూబ్ నగర్ నుంచి కాల్ చేస్తున్నారు. సంధ్యారాణి గారు మేడం చెప్పండి, అపర్ణ గారితో మాట్లాడండి అమ్మా. గుడ్ ఈవినింగ్ సంధ్యారాణి గారు, చెప్పండి. గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్, చెప్పండి. మేడం నాకు 6 months నుంచి హెయిర్ బాగా ఊడిపోతుంది. ఫస్ట్ నాకు 1 year బ్యాక్ ఫిక్స్ వస్తున్నాయి ఒకటేసారి, అప్పటి నుంచి ఇంకెక్కువ ఊడిపోతున్నాయి హెయిర్స్ అనేది. ఓకే, హెయిర్ ఫాల్తో అంటే రీగ్రోత్ లేదా అండి, పలచబడుతుందా జుట్టు? పలచబడుతుంది, మా చాలా అంటే డైలీ చాలా యూజ్ అవుతుంది హెయిర్స్. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి మీరు? మేము హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నామండి. సారీ, మహబూబ్ మహబూబ్ నగర్. నగర్. ఓకే ఓకే. సో ఫీమేల్లో ఏంటి అంటే హెరిడేటరీ మెడికల్ కండిషన్ ఈ రెండు ఉంటాయి కాబట్టి మీరు ఒకసారి మెడికల్ ఇష్యూస్ అవ్వడం వల్ల హెయిర్ ఫాల్ అయిందంటున్నారు కాబట్టి మీకు ఏదైనా ఆటో ఇమ్యూన్ డిసీజ్ ఉందా అనేది చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ దాంతోపాటు ఏ కండిషన్లో ఉంది మీ హెయిర్ ఫాల్ అనేది చెక్ చేసుకొని దానికి తగ్గట్టుగా మీకు ఓన్లీ మెయింటెనెన్స్ అంటే మీ బాడీ ఇన్సైడ్ ప్రోటీన్ విటమిన్ డెఫిషియన్సీ ఉన్నా అంటే బాడీ కరెక్ట్గా స్ట్రెంగ్త్ లేకపోయినా కూడా హెయిర్ ఫాల్ అవుతుంది. అది ఫస్ట్ మనం చెక్ చేసుకున్న తర్వాత దెన్ రీసెంట్గా మీకు హెల్త్ ఇష్యూ అయింది అంటున్నారు కాబట్టి అది కూడా మొత్తం సెట్ అయిన తర్వాత మీకు అప్పటికే హెయిర్ రీగ్రోత్ అనేది అవ్వట్లేదు అంటే మేల్లో మనం 1 year వరకు కూడా చూడొచ్చండి, ఎలాంటి బాల్ హెడ్ రాదు. ఈవెన్ నాట్ ఓన్లీ 1 year, మేజర్ హెల్త్ కండిషన్స్ వాళ్ళకి 5 years వరకు కూడా బాల్ హెడ్ అనేది రాదు ఫీమేల్ కేసెస్లో. అది మేల్ కేసెస్లో అయితే 3 months నుంచే బాల్ హెడ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళకి హెరిడేటరీ మెడికల్ కండిషన్తో పాటు హార్మోనల్ అంటే మేల్ హార్మోన్ అయిన టెస్టోస్టెరాన్ అనేది యాక్టివ్గా ఉండడం వల్ల వాళ్ళకి 3 monthsలోనే బాల్ హెడ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో మీ కేసులో మనం ఒకసారి ఫస్ట్ మెయింటెనెన్స్ ఇచ్చిన తర్వాత మీకు ఇంకా సెట్ అవ్వట్లేదు అనుకున్నప్పుడు మీ ట్రీట్మెంట్కి రావాల్సి ఉంటుందమ్మా. అంటే మీకు ఎన్ని సిట్టింగ్ అవసరం వస్తుంది అసలు? సో ఇప్పుడు ట్రాన్స్ప్లాంటేషన్ విషయంలోకి వస్తే గ్రేడ్ 4 వరకు అంటే మీకు సైడ్స్ నుంచి 3 inches క్రౌన్ పోర్షన్లో తిన్నగా అయింది అంటే కనుక గ్రేడ్ 4 అంటామండి. గ్రేడ్ 4 వరకు మీకు ఓన్లీ 1 day అన్లిమిటెడ్ సరిపోతుంది. ఎప్పుడైతే మీరు గ్రేడ్ 5 నుంచి ఉన్నారు అంటే గ్రేడ్ 5, 6, 7+ ఉన్న వాళ్ళకు మీకు 2 days ప్రాసెస్ అనేది పడుతుంది. 2 days ప్రాసెస్లో ఒకవేళ మీకు ఉన్న హెయిర్ స్కాల్ఫ్ పైన థిక్గా స్ట్రాంగ్గా కనుక ఉంటే బాడీ హెయిర్ రిక్వైర్మెంట్ ఉండదు, లేదు అంటే బాడీ హెయిర్ కూడా మనం కలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. 1 day or 2 days ప్రొసీజర్లో మనం ఫుల్ బాల్ హెడ్ని కవర్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది.
ఇంకో కాల్ తీసుకుందాం. అపర్ణ గారు ఆంజనేయులు గుంటూరు నుంచి కాల్ చేస్తున్నారు. ఆంజనేయులు గారు, చెప్పండి. అపర్ణ గారితో మాట్లాడండి, మీ సమస్య ఏంటో చెప్పండి సార్. గుడ్ ఈవినింగ్ ఆంజనేయులు గారు, చెప్పండి. నమస్తే అండి. నమస్కారం అండి. ఈ గడ్డం దగ్గర హెయిర్ రావట్లేదు నాకు సైడ్. మీ ఏజ్ ఎంత ఉంటుంది ఆంజనేయులు గారు? 50 అండి. సారీ, హలో. హలో, 50 సంవత్సరాలండి. ఓకే, ఇప్పుడు మీకు ప్రాబ్లం ఏంటంటున్నారు? హెయిర్ ఫాల్ అవుతుందా లేదంటే? ఈ సైడ్ గడ్డం రావట్లేదండి. వన్ సైడ్ సగం వస్తుంది, సగం రావట్లేదు. ఓకే ఓకే, సో మీకు 28 ఇయర్స్ క్రాస్ అయిందంటే ఇంకా గడ్డం పెరిగే ఛాన్సెస్ అని ఉండవండి. మీరు 50+లోకి వచ్చారు కాబట్టి ఇప్పుడు మీకు న్యాచురల్గా అయితే గ్రోత్ అయ్యే ఛాన్స్ లేదు. మీకు కావాలి గడ్డం పైన హెయిర్ అనుకుంటే కనుక మీ స్కాల్ఫ్ పైన హెయిర్, అంటే ఈ వెనుక భాగంలో హెయిర్ ఒత్తుగా ఉంటే మనం తీసుకొని అక్కడ నుంచి గడ్డం పైన ఇంప్లాంటేషన్ చేయడానికి పాసిబుల్ ఉంది. అంటే మీ ట్రాన్స్ప్లాంటేషన్, బియర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది మీరు తీసుకోవాల్సి ఉంటుంది. రైట్, ఇంకో కాల్ తీసుకుందాం. శ్రీనివాస్ గారు కాల్ చేస్తున్నారు దర్శి నుంచి. శ్రీనివాస్ గారు, మేడం నమస్తే మేడం. నమస్కారం సార్. అపర్ణ గారితో మాట్లాడండి. చెప్పండి శ్రీనివాస్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. మేడం గుడ్ ఈవినింగ్ మేడం. హెయిర్ నాకు ముందు లెఫ్ట్ రైట్ కొంచెం కొంచెం కట్ అయింది మేడం. అంటే మా ఫాదర్ కి అలాగే ఉంది, సేమ్ నాకు అలాగే వచ్చింది మేడం. ఓకే, సో అంటే సెంటర్ అట్లా ముందుకు పూర్తిగా వచ్చింది మేడం. లెఫ్ట్ రైట్ ఒక 2 ఇంచ్ లోన కట్ అయింది మేడం. అంటే మా ఫాదర్ జమీన్ వల్ల నాకు అలాగే వచ్చింది. మీ ఏజ్ ఎంత ఉంటుంది శ్రీనివాస్ గారు? 38 మేడం. 38. ఓకే, ఎప్పటి నుంచి బాల్ హెడ్ వచ్చింది మేడం? డిగ్రీ నుంచి మేడం బాగా స్టార్ట్ అయింది. డిగ్రీ నుంచి స్టార్ట్ అయింది అంటే మీరు ఆల్మోస్ట్ 5th to 6th స్టేజ్ మిడిల్లో ఉంటారండి. అంటే ఇప్పుడు మీకు తెలియదు కాబట్టి వాళ్ళు ఏమనుకుంటారంటే ఇప్పుడు సైడ్ ఉన్న హెయిర్స్, బ్యాక్ సైడ్ ఉన్న హెయిర్స్ కూడా చూసి నాకు 50% హెయిర్ ఉంది అనుకుంటారు. మన బాల్ హెడ్ గ్రేడ్స్లోకి కనుక వస్తే మీ సైడ్స్కి వెనుక ఉన్న హెయిర్ అనేది ఎవరికి పోదండి. అంటే మీ చెవుల పైనుంచి 2 నుంచి 3 ఇంచులు, మెడపై నుంచి 4 నుంచి 5 ఇంచులు, అది మీరు బాల్ హెడ్ ఏరియాలోకి కవర్ చేయకూడదు. ఇప్పుడు గ్రేడ్ అంటే మొత్తం గుండె అయిపోదు. మొత్తం గుండె అయిందంటే అది మీకు హెల్త్ ప్రాబ్లం వల్ల, అంటే ఇమ్యూన్ డిసీజెస్ వల్ల కానీ అదర్ హెల్త్ మేజర్ కండిషన్స్లో మీకు అది ఫాలో అవుతుంది. సో మనం బాల్ హెడ్ అంటే ముందు నుంచి ఈ క్రౌన్ పోర్షన్ వరకు మాత్రమే గ్రేడ్స్లోకి తీసుకుంటాం. సో దాని ప్రకారం మీకు డిగ్రీ నుంచి అంటే ఈవెన్ 20 ఇయర్స్ నుంచి మీకు ఫాలో అవుతున్నప్పుడు ఇప్పుడు మీరు ఆల్మోస్ట్ 4th to 5th స్టేజ్లో కనుక ఉండుంటారు, లేదంటే 7th స్టేజ్లో కూడా ఉండే ఛాన్స్ ఉంటుంది. సో ఫస్ట్ మీరు ఒకసారి ఆన్లైన్ కన్సల్టేషన్కి అపాయింట్మెంట్ తీసుకొని మీరు ఏ గ్రేడ్లో ఉన్నారో డిసైడ్ చేసుకుంటే దాన్ని బట్టి మనం ట్రాన్స్ప్లాంటేషన్ 1 day ప్రాసెస్, 2 days ప్రాసెస్ అనేది చెప్తాము. దాన్ని బట్టి మీరు ట్రాన్స్ప్లాంటేషన్ తీసుకుంటే మీకు మళ్ళీ ఆ ప్లేస్లో హెయిర్ అనేది వస్తుంది. రైట్ శ్రీనివాస్ గారు. అపర్ణ గారు, మనం చూసినట్లయితే అసలు ఎప్పటిలోగా రిజల్ట్స్ కనిపించే అవకాశం ఉంది? సో ఇప్పుడు ట్రాన్స్ప్లాంటేషన్ తర్వాత అందరూ ఫస్ట్ 2 monthsలో అసలు నాకు రిజల్ట్స్ వస్తుందా అని అనుకుంటారు. ఎప్పుడు కూడా ట్రాన్స్ప్లాంటేషన్ తర్వాత 1 month వరకు అసలు మీరు క్యాలిక్యులేట్ చేసుకోకూడదు. ఈ రోజు మీకు ట్రాన్స్ప్లాంటేషన్ అయిందంటే నెక్స్ట్ మంత్ ఈ డేట్ వరకు మీరు అసలు క్యాలిక్యులేషన్ చేసుకోకూడదు. ఎందుకంటే అప్పటి వరకు మీకు హీలింగ్ ప్రాసెసే అవుతుంది. అంటే ఇప్పుడు ఎక్స్ట్రాక్షన్ చేసిన ప్లేస్లో స్కిన్ హీల్ అవుతుంది, ఇంప్లాంటేషన్ చేసిన ప్లేస్లో మనం హోల్ చేసి లోపలికి రూట్ పెడుతున్నాం కాబట్టి ఆ స్కిన్ అంతా కూడా మీకు ఈవెన్ అయిపోయి అటాచ్ అయిపోయి ఆ రూట్ అనేది లోపల స్టేబుల్ అవ్వడానికి 30+లో ఉన్న వాళ్ళైతే 45 days, 30 below ఉన్న వాళ్ళైతే 30 days, అంటే మినిమం 20 days అయితే కంపల్సరీ ప్రతి ఒక్కరికి పడుతుంది. సో 1 month తర్వాత మీకు న్యూ గ్రోత్ అనేది స్టార్ట్ అవుతుంది. అప్పటి నుంచి 6 months మీరు క్యాలిక్యులేట్ చేసుకోవాలి. 3 monthsలో అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ హెడ్ షేవ్ అంటే గుండు చేయించుకున్నప్పుడు మీకు ఎలాగైతే గ్రోత్ వస్తుంది అలాగే స్టెప్ బై స్టెప్, అంటే ఇప్పుడు మనం ఇక్కడ ఏదో విగ్ తెచ్చి పెట్టేయట్లేదు, ఏదో మ్యాజిక్ చేయట్లేదు. ఒక టెక్నాలజీ ప్రకారం, ఒక సైన్స్ ప్రకారం మనం ఒక ట్రాన్స్ప్లాంటేషన్ అనే సర్జరీని చేస్తున్నాం. దాని ప్రొసీజర్ ప్రకారం మీకు 1 month నుంచి 6 months వరకు, అంటే కామన్గా ఒక పర్సన్కి హెడ్ షేవ్ చేయించుకుంటే 45 daysలోనే గ్రోత్ వస్తుంది. కొందరు 3 months పడుతుంది, కొందరు 6 months పడుతుంది. ఆ వాళ్ళ న్యాచురల్ బాడీ హెయిర్ గ్రోత్ ఎలా ఉంది అండ్ మీరు ఎలాంటి మెయింటెనెన్స్ చేస్తున్నారు అనే దాని ప్రకారం 1 month నుంచి 6 months వరకు మీకు టైం అనేది పడుతుంది. 3 monthsలో మీకు తెలుస్తుంది ఎంత డిఫరెన్స్ ఉంది. 6 monthsలో థిక్గా స్ట్రాంగ్గా అనేది కనిపిస్తుంది. కొందరికి అంటే 40+లో ఉండి ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి 6 to 8 months కూడా పట్టొచ్చు. కానీ వన్స్ ట్రాన్స్ప్లాంటేషన్ చేశారు,
ఫస్ట్ 3 డేస్ నుంచి 11 డేస్ లోపు మీరు ఎలాంటి గ్రాఫ్ని మిస్ చేసుకోలేదు, అలాగే ఉంది అంటే కనుక కంపల్సరీ ఆ రూట్ మీకు గ్రోత్ అనేది వస్తుంది, కంపల్సరీ వస్తుంది. బట్ అది ఎంత థిక్గా రావాలి, స్ట్రాంగ్గా రావాలి, ఎంత స్పీడ్గా రావాలి అనేది మీ మెయింటెనెన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎవరు కూడా ఏ డాక్టర్ కూడా ఎలాంటి మ్యాజిక్స్ చేయరు, ఏదో విగ్ తెచ్చి పెట్టేయరు మీకు 1 అవర్లో 1 డేలో హెయిర్ గ్రోత్ రావడానికి. మీరు మెయింటైన్ చేయాలి అండ్ కొంచెం మీరు వెయిట్ చేయాల్సి ఉంటుంది ట్రాన్స్ప్లాంటేషన్ తర్వాత. కాల్ తీసుకుందాం. శ్రీదేవి గారు రామగుండం నుంచి కాల్ చేస్తున్నారు. శ్రీదేవి గారు చెప్పండి. చెప్పండి, డాక్టర్తో మాట్లాడండి. గుడ్ ఈవినింగ్ శ్రీదేవి గారు, చెప్పండి. ఇట్లా అది 1 ఇయర్ నుంచి బాగా హెయిర్ ఫాల్ అవుతుంది. ఏ షాంపూలు ఏవి మార్చినా, ఆయిల్ మార్చినా కూడా అంతే జుట్టు ఊడిపోతుంది. అందుకనే మీకు కాల్ చేస్తుంది. శ్రీదేవి గారు మీ ఏజ్ ఎంత అండి? మాది 45 ఉంటుంది. 45. ఓకే. అంటే ఈ 1 ఇయర్లో మీ బాడీలో చేంజెస్ ఏమన్నా అయ్యాయా? ఏదైనా హెల్త్ ఇష్యూ కానీ, ఏం లేదండి. వాటర్ ప్రాబ్లం కానీ, వెదర్ ప్రాబ్లం కానీ, ఏం లేదండి. ఫీమేల్ హార్మోన్ రియాక్షన్ ఆగిపోవడం కానీ? ఏం లేదండి. ఓకే. సో మీ బాడీలో డిఫరెన్స్ అనేది అవుతుందండి. అంటే ఇప్పుడు మీరు 40+లోకి వచ్చారు కాబట్టి బాడీలో ఆటోమేటిక్గా హెయిర్ అండ్ స్కిన్ అనేదే కాదు, బాడీలో ఏ ఆర్గాన్ అయినా కూడా యాజ్ పర్ యువర్ ఏజ్ అది వర్క్ చేస్తుంది. సో దానిలో మీకు పైకి కనిపించేది హెయిర్ అండ్ స్కిన్, ఆర్గాన్ అనేది మీకు కనిపించదు, అది ఎలా ఫంక్షన్ చేస్తుందో మీకు కనిపించదు కాబట్టి మీరు అలాగే ఉంది అనుకుంటాం. ఫర్ సపోజ్ చూడండి, 10 ఇయర్స్ అబ్బాయి అలా పరిగెడతాడు, 20 ఇయర్స్ అబ్బాయి అలా పరిగెత్తలేడు, 30 ఇయర్స్ వాళ్ళు అసలు పరిగెత్తను కూడా లేరు. సో 50 ఇయర్స్ వాళ్ళకి నడవడమే కష్టం. అలాగే స్కిన్, హెయిర్, ఆర్గన్స్ అంటే బాడీ అంతా కూడా యాజ్ పర్ యువర్ ఏజే వర్క్ చేస్తుంది. సో దాని ప్రకారం మీరు 40+లో ఉన్నారు కాబట్టి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఫీమేల్ కాబట్టి మీకు ఎలాంటి హెరిడేటరీ లేదు, మెడికల్ ప్రాబ్లం లేదు అనుకుంటే షాంపూస్, ఆయిల్స్ అనేవి ఓన్లీ ఫర్ క్లీనింగ్ అండ్ మెయింటెనెన్స్ అండి. అంటే లైక్ ఇప్పుడు ఆయిల్ వల్ల మీకు స్మూత్ అవ్వాలా, డ్రై అవ్వాలా అనేది మాత్రమే డిపెండ్ ఉంటుంది, షైనీగా ఉండాలా హెయిర్ అనేది. షాంపూ క్లీనింగ్ కోసం మాత్రమే. ఇంటర్నల్గా అంటే మీ రూట్ అనేది స్ట్రెంగ్త్ అవ్వాలి. ఇంటర్నల్గా మీ రూట్ స్ట్రెంగ్త్ అవ్వడానికి మీరు ఎలాంటి ఫుడ్ తీసుకుంటున్నారు, ఎలాంటి డైట్ ఫాలో అవుతున్నారు, ఎలాంటి వాటర్, మీరు ఎంతవరకు ఎన్ని లీటర్స్ వాటర్ తీసుకుంటున్నారు, అవన్నీ కూడా మీరు క్యాలిక్యులేట్ చేసుకున్న తర్వాత అప్పుడు మీకు డిఫరెన్స్ అనేది కనిపిస్తుందండి. శ్రీదేవి గారు ఒకసారి మీరు మాకు కాకినాడ కానీ హైదరాబాద్ నెంబర్కి కానీ కన్సల్ట్ అవ్వండి. దాని ప్రకారం మీకు పర్సనల్గా కన్సల్టేషన్ తీసుకొని మీకు మేము డైట్ చార్ట్ అనేది, మెయింటెనెన్స్ అనేది ఇస్తాము. దాని తర్వాత మీకు చేంజ్ అనేది కనిపిస్తుందండి. రైట్. మన అపర్ణ గారు, మనం మెయింటెనెన్స్ కోసం మాట్లాడుకుంటున్నాం. అంటే సర్జరీకి ముందు కానీ ఆ తర్వాత కానీ ఎలా మెయింటైన్ చేయాలంటారు? సో సర్జరీకి ముందు తర్వాత మెయింటెనెన్స్ అంటేనండి, మెయిన్గా ఇప్పుడు మనం ఇక్కడ ఎలాంటి జనరల్ ఎనస్థీషియా ప్రాసెస్ చేయట్లేదు, జస్ట్ లోకల్ ఎనస్థీషియా చేస్తున్న పార్ట్లో మీకు పెయిన్ తెలియకుండా నంబ్ అవ్వడానికి ఇస్తాం. కాబట్టి మీరు స్మోకింగ్, డ్రింకింగ్ హ్యాబిట్ కనుక ఉంటే బిఫోర్ 1 వీక్ ఆర్ 4 డేస్ మినిమం నుంచి ఆపేయాలి. తర్వాత 1 వీక్ టు 15 డేస్ వరకు, వీలైతే 15 డేస్ టు 1 మంత్ వరకు తీసుకోకుండా ఉంటే చాలు. అంతకు మించి మీకు స్పెసిఫిక్గా ఎలాంటి మెయింటెనెన్స్ అనేది అవసరం లేదు. ఓకే. సో తర్వాత ఇదే మెయింటెనెన్స్, ఒక స్వెట్, డస్ట్కి ఎక్స్పోజ్ అవ్వకుండా చూసుకోవాలి. ఎందుకంటే మనం 11 డేస్ వరకు హెడ్ వాష్ అనేది చేయం కాబట్టి మీరు స్వెట్, డస్ట్కి ఎక్స్పోజ్ అవ్వకుండా ఉంటే చాలు. ఫుడ్లో కానీ మీరు ఏ వర్క్ అయినా చేసుకోవచ్చు, ఎలాంటి ఫుడ్ అయినా తీసుకోవచ్చు, దానిలో ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్, స్పెసిఫికేషన్స్ అనేవి లేవు. మరో కాల్ తీసుకుందాం. షకీలా గారు విజయవాడ నుంచి కాల్ చేస్తున్నారు. షకీలా గారు గుడ్ ఈవినింగ్ అండి. అపర్ణ గారితో మాట్లాడండి. హలో షకీలా గారు, అపర్ణ గారితో మాట్లాడండి, మీ సమస్య ఏంటో చెప్పండి. గుడ్ ఈవినింగ్ చెప్పండి. డాక్టర్ గారు, గుడ్ ఈవినింగ్ చెప్పండి. మా అమ్మాయి 15 ఇయర్స్ అండి, తనకి హెయిర్ ఫాల్ బాగా అవుతుంది. ఓకే. షకీలా గారు మీరు విజయవాడ నుంచి, ఓకే. సో మీరు ఒకసారి పర్సనల్గా అప్రోచ్ అవ్వండి షకీలా గారు, ఎందుకంటే 15 ఇయర్స్ వాళ్ళకి గ్రోత్ అనేది బాగానే ఉంటుంది, స్పెసిఫిక్గా మీరు ట్రీట్మెంట్స్ రావాల్సిన అవసరం ఉండదు. బట్ ఏది మిస్టేక్ ఎలా అయింది అంటే ఏంటి, చేంజ్ ఏమైనా అయిందా అనేది తెలుసుకొని అకార్డింగ్ టు దట్ మీకు డైట్ చార్ట్ అండ్ స్పెషల్ మెయింటెనెన్స్ అనేది ఇస్తాము. దాని ద్వారా మీకు డిఫరెన్స్ అనేది వస్తుంది. అండ్ మీకు ఇంకా ఏంటి అంటే, సో స్పెసిఫిక్గా అందరూ హెయిర్ ఫాల్ అవుతుంది, గ్రోత్ లేదనగానే షాంపూలు, ఆయిల్లో మాత్రమే చూస్తారు. షాంపూ అండ్ ఆయిల్ ఫర్ ఓన్లీ ఎక్స్టర్నల్ అండి. ఎక్స్టర్నల్ దానివల్ల ఇంటర్నల్గా ఎలాంటి డెఫిషియన్స్ రాదు. ఇప్పుడు నేను మేకప్ వేసుకున్నాను, రిమూవ్ చేసిన వెంటనే నా న్యాచురల్ స్కిన్ ఎలా ఉందో అలాగే ఉంటుంది. అదే నేను ఇంటర్నల్గా మంచి గ్లో ఫుడ్ తీసుకున్నాను అనుకోండి, నాకు మేకప్ అవసరం లేకుండానే గ్లో వస్తుంది. సో ఇంటర్నల్కి, ఎక్స్టర్నల్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. షాంపూస్, ఆయిల్స్ యూస్ చేసి మీరు డిసప్పాయింట్ అవ్వకూడదు. మీ ప్రోటీన్, విటమిన్స్ ఎలా ఉన్నాయి, బాడీ ఎంత స్ట్రెంగ్తన్గా ఉంది, ఎంత స్ట్రాంగ్గా ఉంది అనేది మనం చూసుకుంటే చాలు.
అపర్ణ గారు, అసలు ఈ ట్రాన్స్ప్లాంటేషన్ తర్వాత అసలు ఎలా కనిపిస్తూ ఉంటారు? న్యాచురల్గా ఉంటుందా, లేదంటే ఏదో విగ్గు పెట్టుకున్నట్టు ఆర్టిఫిషియల్గా కనిపిస్తుంటుందా? సో చాలామంది అదే డౌట్ ఉంటుంది. సో మీకు చేసే సర్జరీని బట్టి అండి, ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఎప్పుడైనా కూడా బియర్డ్ అండ్ ఇప్పుడు గడ్డం నుంచి కానీ మీసం నుంచి కానీ చెస్ట్ నుంచి కానీ హెయిర్ తీసుకొని హెయిర్ లైన్లో పెడితే మీకు డిఫరెన్స్ కనిపిస్తుంది. ఎందుకంటే ఒకసారి మీరే పర్సనల్గా టచ్ చేసి చూడండి. ఈ హెయిర్ టచ్ చేయండి, ఇక్కడ మీ గడ్డం మీద ఉన్న హెయిర్ టచ్ చేయండి, డిఫరెన్స్ ఉంటుంది. అదే మీకు హెయిర్ లైన్ అనేది బ్యాక్ సైడ్ డోనర్ పార్ట్ నుంచి పెట్టినప్పుడు మీకు ఎలాంటి వేరియేషన్ అనేది ఉండదు. సో ఎందుకంటే మీ రూట్ సైజ్ ఎంత ఉందో స్కాల్ప్ మీద అంతే రూట్ సైడ్స్ మనం ఇంప్లాంటేషన్ చేస్తాము. ఫస్ట్ 15 days హీల్ అయ్యేంత వరకు మీకు కొంచెం వేరియేషన్ ఉంటుంది. హీల్ అయిన తర్వాత న్యాచురల్ గ్రోత్ స్టార్ట్ అయిన తర్వాత మీకు ఎలాంటి వేరియేషన్ ఉండదు. అంటే బాల్ హెడ్ అవ్వక ముందు ఎలా అయితే ఉంటుందో అలాగే మీకు సేమ్ హెయిర్ అనేది వస్తుంది. మీకు ఎలాంటి ప్రాబ్లం కానీ అంటే డిఫరెంట్ లుక్ కానీ ఆర్టిఫిషియల్ లుక్ కానీ ఉండదు. మరో కాల్ తీసుకుందాం. శారదాదేవి గారు గుంటూరు నుంచి కాల్ చేస్తున్నారు. శారదాదేవి గారు మాట్లాడండి అపర్ణ గారితో, మీ సమస్య ఏంటో చెప్పండి. నమస్కారం బాబు. నమస్కారం శారదాదేవి గారు, చెప్పండి మీ సమస్య ఏంటమ్మా? మా బాబు పరిస్థితి ఏమీ బాగలేదమ్మా. ఓకే రైట్. మనం చూసినట్లయితే చాలా మందికి చాలా రకాల హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటూ ఉంటాయి. సో అలాంటి వాళ్ళు ఈ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకుంటే ఏమైనా ఇతర సమస్యలు వచ్చే అవకాశం ఉందా? సో హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు కాదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఎలాంటి హెల్త్ ప్రాబ్లం లేదు, 35 బిలో ఉన్నారు, బాగా బాడీ కూడా స్ట్రాంగ్గా ఉంది అనుకుంటే అసలు మీరు ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు. వెరీ ఈజీ ప్రొసీజర్, సింపుల్ ప్రొసీజర్, మీకు హ్యాపీగా ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకోవచ్చు. ఒకవేళ పర్ సపోజ్ వాళ్ళకి ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, పర్ సపోజ్ మైగ్రేన్ హెడేక్ ఉంది, అంటే డయాబెటిక్ గురించి ఎవ్రీ టైం మాట్లాడుతున్నాం కాబట్టి పర్ సపోజ్ మైగ్రేన్ హెడేక్ ఉన్న వాళ్ళు ఉన్నారు, థైరాయిడ్ ఉన్న వాళ్ళు ఉన్నారు. ఓకే, అలాంటి కేసెస్లో ఏమవుతుందంటే వాళ్ళకి ఆ 2 days కొంచెం హెడేక్. ఇప్పుడు చూడండి, మైగ్రేన్ హెడేక్ ఉన్న వాళ్ళకు ఒకరోజు జర్నీ చేసినా, ఒకరోజు స్లీపింగ్ డిస్టర్బెన్స్ అయినా వాళ్ళకి హెడేక్ వస్తుంది. అంటే వాళ్ళ బాడీ నేచర్ అనేది ఏది డిఫరెన్స్ అయినా కూడా హెడేక్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో అలాంటప్పుడు కొంచెం ఒక 2 days మీకు హెడేక్ అనిపించడము, తల భారంగా అనిపించడము, సో స్మోకింగ్ హ్యాబిట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి స్వెల్లింగ్ ఎక్కువగా రావడము, ఇవన్నీ కూడా ఫస్ట్ డే నుంచి 5 days ఆర్ మ్యాక్సిమం 10 days వరకు మాత్రమే ఉంటాయి. దానికి మించి మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేవి ఉండవు. ఎప్పుడైతే ట్రాన్స్ప్లాంటేషన్ రోజు నుంచి 15 days వరకు ఒకవేళ మీకు ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే దాన్ని మీరు కంట్రోల్ ఆర్ క్యూర్, అంటే ఇప్పుడు ఫీవర్ లాంటిది వచ్చింది, తగ్గాకే చేస్తాం మనం ట్రాన్స్ప్లాంటేషన్, ఫీవర్లో వచ్చేసి చేసుకోమని చెప్పాం. అది కాకుండా డయాబెటిక్ బీపీ ఉంది, అవైతే తగ్గవు, కంట్రోల్ చేయాలి. కంట్రోల్ అయిన తర్వాతే మనం ప్రొసీజర్ అనేది చేస్తాము. మనం ప్రొసీజర్ చేసిన రోజు నుంచి 15 days వరకు వాళ్ళు హెల్తీగా ఉండేలాగా మనం చూసుకుంటాం కాబట్టి మీకు ఎలాంటి కాంప్లికేషన్ కానీ ఎలాంటి ప్రాబ్లం కానీ ఉండదు. ఎందుకంటే ఇప్పుడు నేను ఫస్ట్ చెప్పినట్టు మనం చేసేది FUE మెథడ్, చాలా ఈజీ అండ్ సింపుల్ ప్రొసీజర్. మీరు వచ్చి 1 day ఆర్ 2 daysలో ఫుల్ కవరేజ్ చేయించుకొని మీరు వెళ్ళిపోవచ్చు. మీ ప్లేస్ ఎక్కడైనా అవనివ్వండి, ఓవరాల్ ఇండియాలో మీరు ఎక్కడున్నా కూడా అంతే. మనకు అబ్రాడ్ నుంచి కూడా వాట్సాప్ కన్సల్టేషన్ చేసి వచ్చినప్పుడు ట్రాన్స్ప్లాంటేషన్ తీసుకోవడానికి అపాయింట్మెంట్స్ తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే ప్రైస్ చాలా తక్కువ ఉంది కాబట్టి స్పెసిఫిక్గా వాళ్ళు మనల్ని అప్రోచ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. అంటే మీ హెయిర్ క్రియేషన్స్లో ఎలాంటి ఆఫర్స్ ఉన్నాయంటారు? ఏమైనా స్పెషల్ ఆఫర్స్ ఉన్నాయా? సో ఇప్పుడు మనం స్క్రీన్ మీద చూపిస్తున్నట్టు 1 day అన్లిమిటెడ్ వచ్చేసి 30,000 ప్లస్ ట్యాక్స్ ఉందండి. అంటే ఏంటంటే మీరు గ్రేడ్ 4, 3 or 4 వరకు ఉన్నప్పుడు మీకు ఫుల్ కవరేజ్ అవుతుంది. గ్రేడ్ 4 నుంచి 7 వరకు ఉన్నప్పుడు మీరు 2 days ప్రాసెస్లోకి వెళ్ళాల్సి ఉంటుంది. ఒకవేళ కనుక మీరు 2 days ప్రాసెస్లోకి వెళ్ళి బాడీ హెయిర్ కూడా తీసుకోవాల్సి ఉంటే కనుక దానికి సపరేట్ ఛార్జ్ అనేది అవుతుంది. ఫీమేల్ సర్జరీ చేయించుకోవాలంటే కూడా దానికి సపరేట్ ఛార్జ్ అవుతుంది. కానీ అవుట్ సైడ్ క్లినిక్స్తో కంపేర్ చేసినప్పుడైతే ది బెస్ట్ ప్రైజ్ అనేది, ది బెస్ట్ ప్రొసీజర్, అంటే ఇంత అడ్వాన్స్ ప్రొసీజర్కి ఇంత తక్కువ ప్రైజ్ అనేది మన దగ్గర మాత్రమే ఉంది. అండ్ మీరు క్వాలిటీ ఆఫ్ ద సర్జరీ చూసినా కూడా సర్జరీ తర్వాత మీకు ఇచ్చే మెయింటెనెన్స్, అంటే మా ఫాలోఅప్ కానీ, అంటే ఇప్పుడు ట్రాన్స్ప్లాంటేషన్ మీకు బుక్ అయింది, ఈ రోజుతో మీరు మా క్లయింట్, ఈ రోజుతో అయిపోదు ట్రాన్స్ప్లాంటేషన్ అయిపోగానే. ఇన్ ఫ్యూచర్ అంటే 3 years బ్యాక్ ట్రాన్స్ప్లాంటేషన్ తీసుకున్న క్లయింట్ కూడా ఇప్పటికీ మాతో కాంటాక్ట్లోనే ఉంటారు. సో మీరు మా లైఫ్ టైం క్లయింట్, ఇంకా మీరు మమ్మల్ని ఎప్పుడైనా అప్రోచ్ అవ్వచ్చు, ఎలాంటి డౌట్స్ అయినా క్లియర్ చేసుకోవచ్చు. ఓకే, మీకు మంచి ఫెసిలిటీస్ ఇంత మంచి కాస్ట్లో మా క్లినిక్లో ఆఫర్లో అవైలబుల్ ఉన్నాయి. ప్రజెంట్ అయితే ఇది మనం క్రిస్మస్ ఆఫర్లో పెట్టాము, 30,000 ప్లస్ GST 1 day అన్లిమిటెడ్ ఆఫర్. సో మీకు ఇంకా అంటే కొందరు కాస్ట్ ప్రాబ్లం అనేది కూడా ఉంటుంది కదా, అలాంటప్పుడు మీరు ఫస్ట్ అంటే గ్రేడ్ 7లో ఉండి నేను 2 days ప్రొసీజర్లకు వెళ్ళనేనంటే ఫస్ట్ 1 day ప్రొసీజర్ తీసుకోండి, హెయిర్ లైన్ కవర్ చేసుకోండి. హెయిర్ లైన్తో మీ లుక్ అనేది చేంజ్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ బాల్ హెడ్ ఉంది క్రౌన్ పోర్షన్లో, వాళ్ళకు లుక్ ఏం చేంజ్ అవ్వదు.
స్పెసిఫిక్గా పట్లో చూసినప్పుడే తెలుస్తుంది. దాని తర్వాత మీరు 3 months తర్వాత కూడా సెకండ్ ప్రొసీజర్ తీసుకోవచ్చు. లేదు నాకు అమౌంట్ ప్రాబ్లం ఏం లేదనుకుంటే ఎట్ ఏ టైం 2 days ప్రొసీజర్ తీసుకుంటే ఏంటంటే రిపోర్ట్స్ కానీ, మెయింటెనెన్స్ కానీ, టెస్ట్లు కానీ, మెడిసిన్ కానీ ఇవన్నీ ఒకటేసారి మీకు కలిసి వచ్చేస్తుంది. యాజ్ పర్ యువర్ బడ్జెట్ మీరు ప్రొసీడ్ అవ్వచ్చు. ది బెస్ట్ ప్రైజెస్ అనేది ప్రజెంట్ ఉన్న ప్రైజెస్లో కనుక వెళ్తే అందరికీ కూడా హ్యాపీగా ఎంతో కొంత ఇప్పుడున్న దానిలో ఈ కరోనా ఎఫెక్ట్తో 3,000 to 5,000 కూడా అందరూ ఆలోచించాల్సి వస్తుంది. ఈవెన్ 1,000 రూపీస్ కూడా ఆలోచించాల్సి వస్తుంది. సో ఇప్పుడున్న ఆఫర్లో కనుక ప్రొసీడ్ అవుతే మీకు ది బెస్ట్ ట్రీట్మెంట్ చాలా తక్కువ ఖర్చులో అవుతుందండి. అపర్ణ గారు, అంటే సర్జరీ తర్వాత ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉందంటారా? సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఏమీ లేవు. ఇంతకుముందు నేను చెప్పినట్టుగా ఎప్పుడైతే వాళ్ళు హెల్తీగా ఉంటారో వాళ్ళకి అసలు ప్రాబ్లం కూడా అంటే కాంట్రాఇండికేషన్స్ అంటే ఈ స్వెల్లింగ్ లాంటివి ఇలాంటివి కూడా ఉండవు. ఎప్పుడైతే వాళ్ళ బాడీ అంటే ఆల్రెడీ ఏదైనా ప్రాబ్లం ఉంది అనుకుంటే అంటే స్మోకింగ్, డ్రింకింగ్ హ్యాబిట్ ఉంటే స్వెల్లింగ్ ఎక్కువగా అవడము, ఓకే డయాబెటిక్ ఉంటే హీలింగ్ కొంచెం 1 weekలో అవ్వాల్సింది 15 daysలో అవ్వడము, హెడేక్ లాంటివి ఉండడము, అది కూడా 1 day నుంచి 15 days వరకు మాత్రమే మీకు కొన్ని కనిపించే ఛాన్స్ ఉంటుంది యాజ్ పర్ యువర్ బాడీ కండిషన్. అంటే మీ బాడీ ఎలా ఉంది అనే దాన్ని బట్టి ఇప్పుడు మనం ఒక క్లయింట్ మనకు అప్రోచ్ అయినప్పుడు ఫస్ట్ మనం వాళ్ళకి కన్సల్టేషన్ ఇందుకోసమే చెప్తాం. కన్సల్టేషన్లో ఏంటంటే వాళ్ళ గురించి మనం పూర్తి డీటెయిల్స్ అనేది ఫస్ట్ తీసుకున్న తర్వాత అప్పుడు అకార్డింగ్ టు వాళ్ళ పొజిషన్ మీకు ఇలా ఉంటుంది ప్రాసెస్, ఇంత ఖర్చు అవుతుంది, ఇంత ప్రాసెస్ టైం అనేది పడుతుంది, ఇలాంటి ప్రాబ్లం అంటే ఇప్పుడు స్మోకింగ్ పర్సన్ వచ్చారనుకోండి మీకు స్వెల్లింగ్ వచ్చే ఛాన్స్ ఉంది, అది మనం కన్సల్టేషన్లో క్లయింట్కి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. సో ఎప్పుడైతే మీకు ట్రాన్స్ప్లాంటేషన్ కోసం ఆలోచిస్తున్నారు, లేదా హెయిర్ ఫాల్ అవుతుంది, లేదా ఎనీ అదర్ స్కిన్ అండ్ హెయిర్ ఇష్యూస్ కోసం మీరు కావాలనుకుంటే మీరు ఆన్లైన్ అపాయింట్మెంట్ తీసుకొని హైదరాబాద్ కానీ కాకినాడ నెంబర్కి కానీ టీవీ స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్కి మీరు ఇప్పుడు ఈ టైంలో మాట్లాడుతున్నారు, మీరు ఎనీ టైం మీరు ఫ్యూచర్లో కూడా ఆ నెంబర్స్కి కాల్ చేసి ఆన్లైన్ అపాయింట్మెంట్ అనేది తీసుకొని ఫస్ట్ మీ కండిషన్ ఏంటి అనేది మాకు చెప్తే దాన్ని బట్టి మీకు కన్సల్టేషన్లో క్లియర్గా చెప్తాము. మీకే ఎలాంటి ప్రాబ్లం ఉంది అనే దాన్ని బట్టి మీకు ఏదైనా సైడ్ ఎఫెక్ట్ అయితే ఉండదు, కాంట్రా ఇండికేషన్ లాంటివి ఉంటే మీకు క్లియర్గా మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం. రైట్, థ్యాంక్ యూ అపర్ణ గారు, చాలా డౌట్స్ క్లియర్ చేశారు. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ జీవన రేఖ కార్యక్రమం. నమస్తే.